ఇవ్వాలి నీళ్ళు ఇబ్బంది, నీళ్ళు ఇబ్బంది. నిన్న ఇవ్వాలి తాగడానికి నీళ్ళు నీళ్ళు ఇబ్బంది పడుతున్నాం సార్. నీళ్ళకి ఇబ్బంది, చాలా ఇబ్బంది. లోన మరుగుడు కూడా సరే చేసింది మా బిడ్డ సార్. డెలివరీ వాళ్ళు దానిలో ఉన్నాం. ఇవాళ అసలు నిన్న ఇవ్వాలి నీళ్ళు సరిగా లేవు. వాళ్ళ ఘోరంగా ఉండేది బాత్రూమ్ కానీ ఏదైనా మరీ ఇబ్బంది లేదు. నీళ్ళు కొనుక్కోవాలన్నా ఇబ్బంది, బయటికి పోవాలంటే ఒక బకెట్ కొనాలంటే 50 రూపాయలు నీళ్ళు, అట్లా కొనాలన్నా ఇబ్బంది. క్యాంటీన్లో పోయి కొనాలంటే నీళ్ళే, బాటిల్ కొనాలన్నా 50 రూపాయలు అవుతున్నాయి సార్. మరి మేము మా పరిస్థితి బాత్రూమ్ బయట నుంచి కొనుక్కోవటం సార్, కొనుక్కొని రావటం, బయట కొనుక్కొని రావటం నీళ్ళు కొనుక్కోవాలంటే ఈ మొత్తం యాంటి మాకు. అది మా పరిస్థితి. చేసినా లేదా పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. కర్మ బాగాలేకనే ఈడుకొచ్చింది, ఉన్న పెట్టుకోలేకనే ఈడుకొచ్చింది. వచ్చి కొత్త రాగాలు తెచ్చుకోవడానికి వచ్చారు ఈడికి. బట్టలు ఉతుక్కోవాలంటే 20 రూపాయలు, స్నానం చేయాలంటే 20 రూపాయలు. డిమాండ్ చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో. ప్రతిదీ డబ్బులే, లోపల అడుగుతున్నారు. అసలు లోపల చెప్పన్న. నిన్నటి నుంచి ఇక్కడ పరిస్థితి ఘోరంగా ఉందన్న. వాటర్ స్పెషాలిటీ లేదు, ఏమీ లేదు. ఎవరు చూసినా డబ్బులు అడుగుతున్నారు. పార్కింగ్ ప్లేస్లో చూసినా బాత్రూంలో లేవు. ఇప్పుడు అసలు ఎక్కడ చూసినా తాగడానికి కూడా లేకుండా అయిపోతుంది. బాత్రూంలో లేదు, ఎక్కడ లేదు. బయట బట్టలు ఉతుకోవడానికి వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు క్యాంటీన్ దగ్గర. ఒక బకెట్ వాటర్ డబ్బులు పెట్టి తీసుకొని మన బొచ్చలు కిచ్చెలు తినే బొచ్చలు అవి తాగడానికి లేదు. బయట నుంచి తీసుకొస్తాం. పేషెంట్కి ఎట్లా? పేషెంట్కి బయట నుంచి తీసుకొని పెడుతున్నాం వాళ్ళకు. పరిస్థితి ఘోరంగా ఉంది. ఆ బాత్రూమ్ పక్కన మేము ఉండేది, అక్కడ వాసన బాగా వస్తుందని ఇక బయటకు వచ్చేస్తున్నాం. ఇదంతా చెత్త చెదారం, గలీజు వ్యవహారం బాగలేదు అసలు. మామూలు దూరం కాదు. 3 రోజుల నుంచి మేము ఉండేది 10 రోజులు మేము ఇక్కడ ఉండి ఇంకా 2-3 రోజులు ఉండాలంటారు. ఇదే పరిస్థితి ఉంటే పేషెంట్లకు ఇబ్బంది, చిన్నపిల్లలకు ఇబ్బంది. ఏంది పట్టించుకునే నాదుడే లేడా ఇక్కడ. ఓకే. అది నిజమే. మీరు అన్నది బాగుంది సార్, రీజన్ బాగుంది. మా అక్కడ కోసం మూసారు, చేసి జనాన్ని ఇబ్బంది పెట్టాను సార్. హాస్పిటల్ ఒక నిమిషం చూడండి సార్. ఆడ మాది మీకు ఇబ్బంది పడవచ్చు. కిలోమీటర్ దూరం వచ్చింది. ఇబ్బంది కనిపించు. మీ పడే మాది చూడండి సార్ ఒకసారి. అన్ని సౌకర్యాలు బాగున్నాయి. ఆడికొచ్చి ఒకసారి మా బాధని కలుపులాని అన్న. ఏంటి తాగే నీళ్ళు అవి బాత్రూంలో? నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పు, ఏంగా చెప్పు. లోపల లేవా నీళ్ళు? మీరు ఎన్ని రోజులు అయింది వచ్చి? 5 రోజులు. ఏ రోజైనా? మరి తాగడానికి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మీరు? పేషెంట్లు ఎట్లా మరి?